సహస్ర ఇప్పటికే 2 సార్లు ఈ పెళ్లి ముహూర్తం పెట్టించారు. కానీ 2 సార్లు పెళ్లి జరగలేదు కదా! ఈసారైనా ఎలాంటి అడ్డు లేకుండా జరుగుతుందా అని సహస్ర అంటూ ఉంటే, లక్ష్మి అప్పుడే కాఫీ తీసుకొని వస్తుంది. ఇక సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది. పద్మాక్షి, అదిగో ఈ దరిద్రం అడ్డు రాకుండా ఉంటే చాలు. ఇదిగో నువ్వు కాఫీ తెచ్చావు గానీ ఇక పని చూసుకో. నువ్వు ఈ 2 రోజులు అసలు మాకు కనబడకుండా ఉంటే మంచిది. పెళ్ళయ్యాక కనిపిస్తే చాలు, చాలా మంచిది అని పద్మాక్షి అనేసరికి సహస్ర మాత్రం అది ఇక్కడే ఉండాలి. వద్దు, దాన్ని ఎక్కడికి పంపించకు. ఇక్కడే ఈ 2 రోజులు నా పెళ్లి పనులు పూర్తిగా అది చూడాలి. నా మెడలో బావ తాళి కడుతూ ఉంటే అది చూసే తీరాలి అని సరేసరికి సరే అమ్మా అంటూ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటే నువ్వు దరిద్రాన్ని పక్కనే పెట్టుకుంటా అంటున్నావు అని పద్మాక్షి కోపంగా అడగడం. నీకు తెలియదులే అమ్మా, అది నా కళ్ళ ముందు ఉంటేనే సంతోషం అని సీరియస్గా అంటుంది సహస్ర. సహస్ర ఏం మాట్లాడుతుందో పద్మాక్షికి అర్థం కాదు. సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటుంది. ఇక లక్ష్మి వెళ్ళి తన పని చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు సహస్రకి ఎలాగైనా సరే లక్ష్మి కళ్ళ ముందే ఈ పెళ్లి చేసుకోవాలన్న పంతం పెరిగిపోతూ ఉంటుంది. ఇంకోవైపు విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. విహారీ తన నానమ్మకి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. యమునపై ఒట్టు వేసి మరీ వారం రోజుల్లో సహస్ర పెళ్లిని చేసుకుంటానన్న విషయాన్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక్కసారిగా చాలా డిప్రెషన్కి ఉండి ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న షర్ట్ తీసుకొని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. తన తండ్రితో చిన్నప్పుడు ఆడుకున్న విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. నాన్న, ఎందుకు దూరం అయ్యావు నాన్న? నువ్వు ఉండి ఉంటే ఈరోజు నాకు ఎన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఉండేవే కాదేమో అనుకుంటూ విహారీ పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మీరు నా చేయి పట్టుకొని నడక నేర్పించారు, నా వెన్ను తట్టి గెలవడం నేర్పించారు. ఏదైనా అనుకుంటే పట్టుబట్టి సాధించడం ఎలాగో చూపించారు నాన్న. కానీ ఇప్పుడు నేనేం చేయాలో తెలియట్లేదు నాన్న అని విహారీ ఏడుస్తూ ఉంటాడు. చెప్పండి నాన్న, మీరు చెప్పిన మాట ప్రకారం నన్ను నమ్ముకున్న నా కుటుంబం కోసం నిలబడాలి. నా వెనుక ఉన్న అమ్మ కోసం కష్టపడుతున్నాను. కానీ నాపైన ఆధారపడి ఇద్దరున్నారు నాన్న ఇక్కడ. ఒకరేమో నా భార్య కనకం, మరొకరు నా చేత తాళి కట్టించుకోవాలని ఎదురు చూస్తున్న సహస్ర. ఇందులో ఎవరిని వదులుకోవాలి, ఎవరిని పట్టుకోవాలి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని పరిష్కారం లేని సమస్య గురించి ఆలోచిస్తూ సమాధానమే లేని ప్రశ్నకి ఆన్సర్ కోసం అన్వేషిస్తున్నాను అని వాళ్ళ నాన్న షర్ట్ పట్టుకొని మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే విహారీ వాళ్ళ అమ్మ గదిలోకి వచ్చి, ఏ నాన్న విహారీ, మీ నాన్న గుర్తొచ్చారా అని అడుగుతూ ఉంటుంది ఏడుస్తూ. విహారీ ఒక్కసారిగా లేచి యమునని హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఎందుకు ఇలా జరిగిందమ్మా? చిన్నప్పుడంతా అమెరికాలో చదువుకోవాలి అలా దూరంగా ఉన్నాను. ఇప్పుడేమో ఇలా, ఎందుకమ్మా ఇలా జరుగుతోంది అని అనేసరికి యమున కూడా బాధపడుతూ, ఆయన జ్ఞాపకాలతో బతకడం తప్ప ఆయనతో కలిసి బతికే అదృష్టం మనకి లేదురా, బాధపడకురా, ఏం చేస్తాం, ఇదంతా మన రాతలో రాసి ఉంది అని యమున బాధపడుతూ ఏడుస్తూ విహారిని ఓదారుస్తూ ఉండగా ఇదంతా గుమ్మం బయట నిలబడి చూస్తున్న లక్ష్మి వింటూ బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే విహారీ గారు ఈరోజు నా వల్లే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కుటుంబానికి, నా మెడలో తాళికి మధ్య నగిలిపోతూ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. దీనంతటికి కారణం నేనే అనుకుంటూ కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో అందరూ కూడా విహారీ తండ్రి ఆప్తికం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. న్యూస్ పేపర్లో శ్రద్ధాంజలి ఘటించిన విషయాన్ని చూస్తూ వాళ్ళ తాతయ్య, ఏంటోరా నీతో తలకురివి పట్టించుకోవాల్సిన మేము ఇలా నీ కార్యక్రమం చేస్తున్నామని అనుకోలేదురా అంటూ ఉంటాడు. ఇక అంబిక ఆర్థికానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లే కదా నాన్న అని అడుగుతూ ఉండగా, అవునమ్మా, చెట్టంతా ఎదిగొచ్చిన కొడుక్కి అండగా ఉంటాడనుకుంటే మనల్ని విడిచి వాడు దూరం అయిపోయాడు. ఏంటో ఇదంతా మన రాత. వాడి కూడా వాళ్ళ నాన్నలాగే విదేశాల్లో చదువుకొని వచ్చి ఈరోజు కుటుంబం ఒక్కటిగా ఉండడం కోసం సహస్రను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడూ లేనిది ఈసారి మీ అత్తయ్య కూడా ఇక్కడ ఉంది కాబట్టి విహారీ, మీ నాన్న ఆత్మకి శాంతి చేకూరుస్తున్నవరా అని పెద్దాయన అంటూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మిని సామాన్లు తేవడానికి బయటికి పంపిస్తారు. ఆమె సామాన్ల కోసం బయటికి వెళ్తూ ఉండగా అప్పుడే రోడ్డు మీద ఎవరో పడిపోవడం గమనిస్తుంది. ఆ వ్యక్తి న్యూస్ పేపర్లో విహారీ వాళ్ళ నాన్న ఫోటో చూసి కింద పడిపోతాడు. హరికృష్ణ గారు చనిపోయారా అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటండి, హరికృష్ణ గారు మీకు తెలుసా అని లక్ష్మి అడుగుతుంది. తెలుసమ్మా అని అనేసరికి, అవునా, నీకు వాళ్ళ ఇల్లు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. తెలుసండి అని లక్ష్మి చెప్తుంది. ఏమవుతారమ్మా నీకు అని అడగగా వాళ్ళ అబ్బాయి అని అంటే ఆగిపోతుంది. వాళ్ళ అబ్బాయి నాకు కావాల్సిన వారండి అని చెప్పడంతో, ఒకసారి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తావా అమ్మా
ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు ఆ వ్యక్తి. ఇంతకీ మీరెవరండి అని లక్ష్మి అడగడంతో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌నమ్మా అని అతను చెప్తాడు. సరే తీసుకువెళ్తానంటూ వాళ్ళిద్దరూ కలిసి విహారీ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుంది. చూడమ్మా, ఈ ప్రపంచానికి హరికృష్ణ యాక్సిడెంట్‌లో చనిపోయినట్లుగా తెలుసు. కానీ ఆయన మరణం వెనుక ఒక పెద్ద మిస్టరీయే ఉంది. అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పేసరికి లక్ష్మి షాక్ అవుతుంది. మరోవైపు అంబికకు తన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. మేడం, మీకు కొన్ని ఫోటోలు పెడుతున్నాను చూడండి అనేసరికి సరే అంటూ చూస్తుంది అంబిక. అందులో లక్ష్మి కోసం క్యాబిన్ చాలా లావిష్గా డిజైన్ చేసి ఉండడంతో, చూడు మీ బావ ఎంత పని చేస్తున్నాడో, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందన్న విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇకనైనా నువ్వు జాగ్రత్త పడితే మంచిది అని అనేసరికి వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పెళ్ళయింది, ఆ విషయం నీకు తెలీదు పిన్ని అని సహస్ర మనసులో అనుకుంటూ, ఈసారి అలా జరగదు, నేనే ప్లాన్ చేసి ఎలాగైనా ఈ సంగతి తేలుస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంబిక సహస్ర కాన్ఫిడెన్స్ చూసి ప్రతిసారి ఏ ప్లాన్ వేసినా నన్ను భాగం చేయకుండా ఉండదు, అలాంటిది ఇప్పుడు ఇదే సొంత నిర్ణయం తీసుకుంటుందేంటి, సర్లే చూద్దాం అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్తో లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమా అండి అని అడగడంతో, అవునమ్మా, ఆ కేసుని పూర్తిగా ఎంక్వైరీ చేయకుండానే మా చేత కూడా క్లోజ్ చేయించేశారు పై వాళ్ళు. దీని వెనకాల ఎవరో ఉన్నారు. ఇప్పుడు విహారిని కూడా అలాగే ఆ వ్యక్తులు చంపిస్తారని నాకు అనుమానంగా ఉంది. ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంది. అందుకే ఆయన జాగ్రత్త పడమని చెప్పాలి. అందుకే నిన్ను ఇంటికి తీసుకువెళ్ళమని అడుగుతున్నానమ్మా. హరికృష్ణ గారు చాలా మంచి వ్యక్తి అని చెప్తూ ఉండగా షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి.